ఆరంభంలో దేవుడు విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారమంటూ ఏమీ లేదు. భూమిమీద జీవరాశులు కూడా లేవు. అంతా చీకటిమయంగా ఉంది. పరవళ్లు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి. దేవుని శక్తి ఆ నీళ్లమీద కదులుతూ ఉంది. అప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడు పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అది చూసి ఆయన సంతోషించాడు. అప్పుడాయన చీకటినుంచి వెలుగును వేరుచేశాడు. వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు. రాత్రి గడచి తెల్లవారింది. అదే మొదటి రోజు. దేవుడిలా అన్నాడు, ఆకాశం కలుగుగాక అని. అది అలాగే జరిగింది. దేవుడు ఆకాశాన్ని చేశాడు. రాత్రి గడిచి ఉదయమయింది. అది రెండో రోజు. అప్పుడు దేవుడు, ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటికి వచ్చి నేల కనిపించుగాక అని అన్నాడు. అది అలాగే జరిగింది. అప్పుడాయన నేలకు భూమి అని, నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు. అది దేవునికి సంతోషం కలిగించింది. అప్పుడు అన్ని రకాల మొక్కలని, కొన్ని ధాన్యపు గింజలిచ్చేవాటిని, మరికొన్ని పళ్ళు ఇచ్చేవాటిని భూమిమీద మొలచునుగాక అని అన్నాడు. అలాగే జరిగింది. ఇది దేవునికి ఆనందం కలిగించింది. రాత్రి గడిచి మళ్లీ తెల్లవారింది. అది ఐదో రోజు. అప్పుడు దేవుడిలా అన్నాడు, పగలనూ రాత్రినీ వేరుచేయటానికి ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలిగివ్వటానికి అవి ఆకాశంలో ప్రకాశించాలి. అవి రోజుల్ని, ఋతువుల్ని, సంవత్సరాల్ని కూడా సూచించాలి. అలాగే జరిగింది. రాత్రి గడిచి తెల్లవారింది. అది నాలుగో రోజు. అప్పుడు దేవుడిలా అన్నాడు, నీటిలో రకరకాల జీవరాశులు, వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక. అది అలాగే జరిగింది. దేవునికి సంతోషం కలిగించింది. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి, ఆకాశంలో ఎగిరే పక్షులకు వాటి పోలికల్లోనే పిల్లలు పుట్టాయి. వాటికి శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుని కోరిక. మళ్లీ రాత్రి గడిచి తెల్లవారింది. అది ఐదో రోజు. ఇలా దేవుడు అన్ని రకాల జంతువుల్ని చేసి వాటిని చూసి సంతోషించాడు. ఆ తర్వాత దేవుడు, ఇప్పుడు మనం మనుషుల్ని చేద్దాం. వారు మనలా ఉంటారు. వారికి చేపలు, పక్షుల మీద అధికారం ఉంటుంది. అంతేకాక జంతువులన్నింటిమీద, అంటే పెద్ద, చిన్న, సాధు, క్రూర అనే తేడా లేకుండా అన్నింటిమీద వారికి అధికారం ఉంటుంది అన్నాడు. తనలాగే ఉండేటట్లు మనుషుల్ని చేశాడు. వారిని స్త్రీ పురుషులుగా చేశాడు. ప్రభువు వారిని దీవించి ఇలా అన్నాడు, మీరు అనేకమంది పిల్లల్ని కనండి. వారు భూమిమీదంతటా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి. నేను మిమ్మల్ని చేపలు, పక్షులు, అన్ని రకాల జంతువుల మీద అధికారులుగా ఉంచుతున్నాను. మీరు తినడానికి అన్ని రకాల ధాన్యాల్ని, పళ్లను ఇచ్చాను. అలాగే జంతువులకు, పక్షులకు గడ్డి, ఆకులు ఆహారంగా ఉంటాయి. అది అలాగే జరిగింది. దేవుడు తాను చేసినదంతా చూసి చాలా సంతోషించాడు. రాత్రి గడిచి మళ్లీ తెల్లవారింది. ఆరో రోజు. ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది. ఏడో రోజు వచ్చేసరికి చెయ్యాల్సిందంతా పూర్తిచేసి ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఆ ఏడో రోజును దీవించి దాన్ని విశ్రాంతి దినంగా ఏర్పరిచాడు. ఏదేను తోట. ప్రభువైన దేవుడు ఏదేను అనే స్థలంలో ఒక తోటను వేశాడు. దానిలో ఆయన చేసిన మనిషిని ఉంచాడు. అందులో మంచి పళ్ళిచ్చే రకరకాల అందమైన చెట్లు వేశాడు. అంతేకాక తోట మధ్యలో జీవమిచ్చే చెట్టు ఒకటి, మంచి చెడలు తెలిపే చెట్టు మరొకటి మొలపించాడు. ప్రభువైన దేవుడు ఏదేను తోటను చూసుకోటానికి మనిషిని అందులో ఉంచాడు. దేవుడతనితో, నీవు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవచ్చు, కాని మంచి చెడలు తెలుసుకోటానికి సహాయపడే చెట్టుపండు మాత్రం తినవద్దు. అది తింటే నువ్వు తప్పనిసరిగా చచ్చిపోతావు అని హెచ్చరించాడు. ఇది మొదటి మనిషి ఆదాము, అతని భార్య హవ్వల కథ. దేవుడి చేసిందంతా మంచిగా ఉంటే ప్రపంచంలో చెడు ఎందుకు ఉంటుంది అని చాలామంది వేసే ప్రశ్నకు ఇది జవాబు చెప్తుంది. ఆదాము, హవ్వ మనం కూడా సంతోషంగా ఉండాలని దేవుని ఆశ. దేవునికి విధేయులైన వారికే నిజమైన ఆనందం ఉంటుంది. ప్రభువైన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా కుయుక్తిగలది. పాము ఆ స్త్రీతో ఇలా అంది, దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా? అప్పుడా స్త్రీ, ఏ చెట్టు పండైనా మేం తినవచ్చు, కాని ఆ మధ్యలో ఉన్న చెట్టుపండు మాత్రం తినకూడదు. దాన్ని కనీసం తాకనైనా తాకకూడదని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు.
ఒకవేళ అలా చేస్తే మేం చచ్చిపోతాము అని అంది. అప్పుడు పాము, అది నిజం కాదు, మీరు చనిపోరు, ఆ పండు తింటే మీరూ దేవునిలా అవుతారు, మీకు మంచి చెడలు తెలుస్తాయి, ఆ సంగతి దేవునికి తెలుసు, అందుకే అలా చెప్పాడు అని అంది. అందుకా స్త్రీ, అవును నిజమే, ఆ చెట్టు ఎంత అందంగా ఉంది, దాని పళ్ళు తింటే బాగానే ఉంటుంది, జ్ఞానం కలిగి ఉండడం ఎంత అద్భుతం అని అనుకుంది. అప్పుడా స్త్రీ ఆ చెట్టు పళ్ళు కొన్ని తిని మరికొన్ని తన భర్తక్కూడా ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు. వాటిని తిన్న వెంటనే వారు మంచి చెడలు తెలుసుకోగలిగారు. ఒంటిమీద బట్టలు లేవని తెలుసుకున్నారు. అక్కడ దొరికిన పెద్ద అత్తి చెట్టు ఆకులు కుట్టుకుని వాటితో తమ ఒంటిని కప్పుకున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రభువైన దేవుడు తోటలో తిరుగుతున్న చప్పుడయింది. ఆయనకు కనబడకుండా ఆదాము హవ్వలు ఆ చెట్ల మధ్యన దాక్కున్నారు. కాని ప్రభువైన దేవుడు, ఆదామా, నీవ్వెక్కడున్నావు అని పిలిచాడు. అందుకు ఆదాము, మీరు ఈ తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నేను బట్టలు లేకుండా ఉన్నందుకు భయపడి దాక్కున్నాను అని జవాబిచ్చాడు. దేవుడు, నీవు బట్టలు లేకుండా ఉన్నావని నీకెవరు చెప్పారు, నేను తినవద్దని చెప్పిన పళ్ళు తిన్నావా అని అడిగాడు. ఆదాము, నాతో పాటుగా ఉంచిన ఈ స్త్రీ ఆ పళ్ళు నాకిచ్చింది, నేను తిన్నాను అని చెప్పాడు. అప్పుడు ప్రభువైన దేవుడు, ఇలా ఎందుకు చేశావు అని ఆ స్త్రీని అడిగాడు. అందుకామె, పాము నన్ను మోసం చేసింది, అందువల్లనే నేను తిన్నాను అంది. ప్రభువైన దేవుడు పాముతో ఇలా అన్నాడు, నీవు చేసిన ఈ పనికి శిక్ష అనుభవించాలి, జంతువులన్నింటిలో నీవు శాపాన్ని పొందుతావు, ఇప్పటినుంచి నీవు పొట్టతో పాకుతావు, నీవు బ్రతికినంతకాలం మట్టి తింటావు. ఇంకా ఆదామును ఆ స్త్రీని దేవుడు మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటారని సిద్ధించాడు. తర్వాత ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి. ప్రభువైన దేవుడు ఆదాము హవ్వల కోసం జంతు చర్మాలతో వస్త్రాలు తయారుచేసి వారికి తొడిగించాడు. అప్పుడు ప్రభువైన దేవుడు, ఇప్పుడు మనుషులు మనలో ఒకరయ్యారు, వారికి మంచి చెడలు తెలుస్తున్నాయి, మనిషి జీవమిచ్చే చెట్టుపళ్ళు తినకుండా చూడాలి, ఒకవేళ తింటే వారు నిత్యం జీవిస్తారేమో అన్నాడు. అందుకని ఆయన వారిని ఏదెను తోటలోంచి బయటకు పంపేశాడు. దేవుడు ఆదామును ఏ నేలనుంచి చేశాడో ఆ నేలనుంచే అతను కష్టపడి పనిచేసి ఆహారాన్ని పండించుకోవాల్సి వచ్చింది.